టాటా స్టీల్ అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. వాస్తవంగా ప్రపంచంలో ఇప్పుడు ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తిలో అగ్రగామి దేశం చైనా. రెండవ దేశం భారత్. కానీ దానికి మనకి మధ్యన అస్తమ శశాంకం తేడా ఉంది. మనకి మిగతా వాళ్ళకి మధ్యన కూడా అదే తేడా ఉంది. ఇక్కడ ఐరన్ ఓర్ అనేటటువంటిది దొరుకుతుంది. దాంట్లో నుంచి ఆ మట్టినంతా జల్లెడబడితే అంత ఐరన్ వస్తుంది. ఆ ఐరన్తో స్టీల్ ఇవి తయారు చేస్తారు. అయితే ఇవి భారతదేశంలో ఇప్పుడు బాగా ప్రోత్సహిస్తున్నది మోడీ సర్కార్ వచ్చిన తర్వాత. దానికి కారణం అంతర్జాతీయంగా దీనికి ఉన్నటువంటి గిరాకీ అది తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం. అయితే ఇప్పుడు అమెరికా ఆంక్షలు, అమెరికన్ టారిఫ్ల నేపథ్యంలో దీనికి కూడా పోటీ ఉంటుంది. అయితే టాటా స్టీల్ మాత్రం దాంట్లో ఆ పోటీకి సిద్ధమని చెప్తూనే ఇప్పుడు అసలు ఈ పోటీలో మిగిలిందే అతి పరిమితమైనటువంటి వాళ్ళు, అది కూడా బ్రతకడానికి పోరాడాల్సి వస్తుంది అంటూ టీవీ నరేంద్రన్ ఎవరైతే టాటా స్టీల్కి సంబంధించి చెప్తున్నారంటే వాళ్ళు ట్రబుల్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ ఇండస్ట్రీ అన్నది చెప్పుకొస్తున్నారు.